హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే నేను వాడతానండి. ఏపీ ప్రభుత్వానికి జగన్ భారీ షాక్ అండి. ఢిల్లీలో జూలై 24వ తేదీన ధర్నా ఈ మేరకు. దాని గురించిన పూర్తిగా తాజా సమాచారం అయితే ఈ వీడియోలో ఉంది. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారండి. ఏపీలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని వైఎస్ జగన్ అన్నారు. దీనిపై ఢిల్లీ వేదికగా ధర్నా చేయనట్లుగా ప్రకటించారండి. జూలై 24వ తేదీన ఢిల్లీలో వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ధర్నా చేయనట్లుగా వైఎస్ జగన్ ప్రకటించారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీని కలిసి ఏపీలో నెలకొన్న భయానక పరిస్థితులను ఆయనకు వివరిస్తామని జగన్ తెలిపారండి. అలాగే ఏపీలో రాష్ట్రపతి పాలనకు కూడా డిమాండ్ చేస్తామని జగన్ ప్రకటించేశారు. రషీద్ హత్య కేసులో హైకోర్టులో కేసు వేస్తామన్నారు. రషీద్ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రాజకీయ కక్షలతోనే రషీద్ హత్య జరిగిందని, అయితే పోలీసులు మాత్రం వ్యక్తిగత కారణాలంటూ క్రియేట్ చేశారని ఆయన మండిపడ్డారు. పుంగనూరులో గురువారం నాడు ఎమ్మెల్యే, ఎంపీలపై రాళ్లు వేశారని మీడియాకు వివరించారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో 45 రోజుల్లో 36 రాజకీయ హత్యలు జరిగాయని వైఎస్ జగన్ ఆరోపించారు. 300కు పైగా హత్యాయత్న ఘటనలు జరిగాయని, 560 చోట్ల ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం చేశారని జగన్ ఆరోపించారు. వీటితో పాటుగా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం కూడా జరిగింది అని వైఎస్ జగన్ అన్నారు. ఇంత జరుగుతున్న పోలీసులు ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారని చెప్పేసి ఆరోపిస్తున్నారండి. ఈ పరిణామాల నేపథ్యంలో వైఎస్ జగన్ కీలక ప్రకటన అయితే చేశారు. ఏపీలోని పరిస్థితులను ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్లేందుకు ఢిల్లీలో జూలై 24న ధర్నా నిర్వహిస్తున్నట్లు వైఎస్ జగన్ ప్రకటించారు. తమ పార్టీ ఎమ్మెల్సీలు, ఎంపీలతో కలిసి ధర్నా చేస్తామని వైఎస్ జగన్ అన్నారు. అనంతరం మోదీని కలిసి రాష్ట్రపతి పాలనకు కూడా ఈ మేరకు డిమాండ్ చేస్తామని ప్రకటించారండి.